మాసాలలో ఎంతో విశిష్టమైన మాసం కార్తీక మాసం. కుమారస్వామిని కృత్తికలు పెంచడం వలన వారి పేరుతో ఉన్న కార్తీక మాసం అంటే బోలాశంకరుడికి ఎంతో ఇష్టం. గరళకంఠుడి తమోగుణ స్వభావాన్ని చంద్రుడు మాత్రమే హరించగలడు. కాబట్టి కార్తీకంలో సోమవారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. శ్రీ మహావిష్ణువుతో సమానమైన దేవుడు, గంగతో సమానమైన తీర్థం, కార్తీక మాసంతో సమానమైన మాసం లేదు అని అంటారు. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైన మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా ఏ కార్యానికైనా శివుడి ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు. మనకున్న 8 దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు. నవగ్రహాలకు శివుడే అధిపతి. ఆ పరమశివుడి కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా మనల్ని పట్టి పీడించదు. బోలాశంకరుడికి కార్తీక సోమవారం అంటే చాలా ఇష్టం. కార్తీక సోమవారం రోజు శివుణ్ణి పూజిస్తే అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఉమా అంటే మహేశ్వరుడితో కూడిన పరమేశ్వరుడు. సోమవారం ఉమా మహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మనకున్న దరిద్రాలు సమస్యలు తొలగిపోవాలి అంటే కార్తీక సోమవారం రోజు ఆ పరమశివుణ్ణి పూజించాలి. సోమవారం రోజు ముందుగా తలస్నానం చేయాలి. ఆ తర్వాత ఇంట్లో పూజా మందిరంలో పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టు పెట్టి దీపారాధన చెయ్యాలి. పూలు సమర్పించాలి. తర్వాత శివాష్టకం చదువుతూ విభూతిని సమర్పించాలి. పూజ ముగిసిన తర్వాత పరమశివుడికి నైవేద్యంగా నెయ్యితో తాలింపు వేసిన దద్దోజనాన్ని సమర్పించాలి. ఇలా కార్తీక సోమవారాలు చేయడం వలన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు. ముఖ్యంగా మనం ఏ దేవుడికి పూజ చేసినా ఏకాగ్రతమైన మనసుతో చేయాలి. అప్పుడే మనం చేసే పూజను ఆ భగవంతుడు స్వీకరిస్తాడు. 3 ఆకులు కలిగిన బిల్వపత్రం శివుడి 3 కన్నులకు చిహ్నం. అంతేకాక త్రిశూలానికి సంకేతం కూడా. బిల్వపత్రాన్ని శివుడికి సమర్పించడం వలన దారిద్ర్యం తొలగిపోతుంది. ఏ పండైనా శివుడికి ప్రసాదంగా పెట్టవచ్చు. అయితే శివుడికి చాలా ఇష్టమైనది వెలగపండు. వెలగపండు దీర్ఘాయుష్ను సూచిస్తుంది. ఈ పండును శివుడికి సమర్పించడం వలన శుభం చేకూరుతుంది. ఉమామహేశ్వరులను వేకోజామున పూజించడం వలన ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. కార్తీక సోమవారం రోజు శివాలయాలను దర్శించడం చాలా మంచిది. ఈ వారంలో ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి కొలిస్తే మాంగళ్య భాగ్యం చేకూరుతుందని ప్రగాఢ విశ్వాసం. ఇంకా చెప్పాలంటే ఈ సోమవారాలలో శైవ భక్తులు నియమనిష్టలతో శివుణ్ణి ఆరాధిస్తారు. కార్తీక మాసంలో కృతికతో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు. కాబట్టి ఆయన అనుగ్రహం పొందడానికి పరమశివుణ్ణి ఆరాధించాలి. శివుడికి ఎంతో ఇష్టమైన రోజు సోమవారం. అందులోనూ శివకేశవులకు ఎంతో ఇష్టమైన కార్తీక సోమవారం రోజు స్నాన జపాలు ఆచరిస్తే 1000 అశ్వమేధాల యాగ ఫలితం దక్కుతుంది. సోమవారం రోజు సోమవార వ్రతాన్ని ఆచరిస్తారు. కార్తీక సోమవారం రోజు పగలంతా ఉపవాసంతో ఉండి సాయంత్రం ప్రదోష సమయంలో శివుడికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనం తర్వాత తులసీ తీర్థం సేవిస్తే సకల పాపాలన్నీ తొలగిపోతాయి. సూర్యోదయానికి పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం ఆచరించేటప్పుడు హరహర శంభో అంటూ శివుణ్ణి స్తుతిస్తే సకల పాపాల నుండి విముక్తి లభించడంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఎవరైతే సోమవారం రోజున శివుడికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలు పాటిస్తారో అలాంటి వారు నిత్య సిరి సంపదలతో సుఖ సౌఖ్యాలతో ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి. సోమవారం రోజున శివుణ్ణి బిల్వదళాలతో పూజించడం వలన మనోభిష్టం నెరవేరుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. పరమశివుడికి ఇష్టమైన పాయసాన్ని ఈరోజు నైవేద్యంగా సమర్పించాలి. ఆ పాయసాన్ని ఇంటిల్లిపాది ప్రసాదంగా స్వీకరించడం వలన
సమస్తమైన కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజున శివాలయానికి వెళ్ళి స్వామివారి సన్నిధిలో సాయంత్రం ప్రదోషకాల సమయంలో కార్తీక దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా శివాలయంలో దీపాన్ని వెలిగించడం వలన సమస్త దోషాలన్నీ నశిస్తాయి. కార్తీక సోమవారం రోజు ఈశ్వరుణ్ణి ఆరాధించడం వలన మోక్షానికి అవసరమైన అర్హతను పొందడం జరుగుతుంది. ఆదిదేవుడి అనుగ్రహం పొందాలనుకునే వాళ్ళు కార్తీక మాసంలో సోమవారాన్ని తప్పకుండా ఈ విధంగా ఆచరించాలని పురాణ వచనం. కార్తీక సోమవార వ్రతం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా చెబుతున్నాడు. మహారాజా, మనసు చేత గాని, వాక్కు చేత కాని, కర్మ చేత కాని చేసిన పాపాలన్నింటినీ పోగొట్టే శక్తి కార్తీక మాస వ్రతానికి ఉంది. త్రికరణ శుద్ధిగా ఈ వ్రతాన్ని ఆచరించిన వారు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు. కార్తీక మాసంలో అన్ని రోజులలోనూ సోమవారానికి మరింత ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో వచ్చే ఏ సోమవారం రోజునైనా సరే శాస్త్ర విధానంగా స్నాన, జప, తర్పణ, దానాలు చేసిన వారికి 1000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది. సోమవార వ్రతం 6 రకాలుగా చేయవచ్చు. అవేమిటంటే, మొదటిది ఉపవాసం. కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం సమయంలో శివాభిషేకం చేసుకుని నక్షత్ర దర్శనం అయిన తర్వాత తులసీ తీర్థం పుచ్చుకోవాలి. మరునాడు ఉదయం పూజ పూర్తయిన తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను భుజించాలి. రెండవది ఏకభుక్తం. ఉపవాసం చేయడానికి సాధ్యపడని వారు ఉదయం వేళ యథావిధిగా స్నానం తదితర కార్యక్రమాలు పూర్తి చేసుకుని బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను కూడా భోజనం చేయాలి. సాయంత్రం వేళ పూజ పూర్తి చేసుకొని తులసీ తీర్థం మాత్రమే తీసుకోవాలి. మూడవది నక్తం. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి పూజ చేసి నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చెయ్యాలి. శక్తి కలిగిన వారు ఉపాహారం తీసుకొని అయినా ఉండవచ్చు. నాలుగవది అయాచితం. తాము ఏ ప్రయత్నం చేయకుండా ఎవరైనా తమంతట తాముగా పిలిస్తేనే భోజనానికి వెళ్ళి అక్కడ భోజనం చేయడం అయాచితం అవుతుంది. ఐదవది స్నానం. ఏదైనా కారణం వల్ల పైన చెప్పిన ఏ విధమైన విధానంలోనూ సోమవార వ్రతం చేయడం సాధ్యం కాని వారు కనీసం శాస్త్రవిధిగా స్నానం చేసి పరమేశ్వరుడికి త్రికరణ శుద్ధిగా నమస్కారం చేసుకోవచ్చు. ఆరవది తిలదానం. మంత్ర విధానాలు తెలియని వారు కార్తీక సోమవారం రోజున నది స్నానం చేసి నువ్వులు దానం చేస్తే సంపూర్ణ సోమవార వ్రతాన్ని పొందుతారు. ఈ 6 విధానాల్లో ఏ విధానంలో సోమవార వ్రతం చేసినా పరమేశ్వరుడి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఈ వివరాలన్నీ తెలిసినా కూడా సోమవార వ్రతం చేయకపోతే వాళ్ళు కుంభీపాకం, రౌరవాది మొదలైన నరకలోకాలకు పోతారని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అనాథలు, స్త్రీ పురుషులతో సహా సమస్తమైన ప్రజలు విష్ణులోకాన్ని పొందుతారు. సోమవారం రోజున పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత మాత్రమే భోజనం చేసేవారు తప్పనిసరిగా శివ సాన్నిధ్యాన్ని చేరుకుంటారు.